వరల్డ్ క్రికెట్ లో భద్రాద్రి బిడ్డ సత్తా ఫైనల్లో దుమ్మురేపిన గొంగడి త్రిష అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వ విప్ రేఖ వరల్డ్ క్రికెట్ లో మన్యం బిడ్డ సత్తా చాటింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆరంభ అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ లో భారత జట్టు విశ్వ విజేతగా అవతరించింది. ముచ్చట సమజైనట్టున్నది కదా. చలో ఈ ముచ్చట ఇంకి తరుచుకున్నద్దాం పారి. వరల్డ్ క్రికెట్లో మన మన్యం బిడ్డ సత్తా ఏందో చూపించింది. ఇక దక్షిణాఫ్రికా దగ్గర జరిగిన ఆరంభ అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ భారత జట్టు దుమ్ము రేపిల్లారు రాదుర్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష అక్క ఆఖరి నిమిషాల ఆటను అద్భుతంగా ఆడింది. గట్టనే ఇంగ్లాండ్తోని ఫైనల్ మ్యాచ్ల త్రిష 24 పరుగులు తీసింది. ఇక అటు ఇటు మస్తు తిప్పలు పడుకుంటా ఆట అయితే గెలిచేసిళ్ళు. కానీ ఇలా అసలు ముచ్చట ఏంటంటే మన భద్రాద్రి జిల్లా బిడ్డ త్రిష అక్క ఆటలో ముఖ్యమైన పాత్ర పోషించింది అన్నట్టు. ఇక అంత పెద్ద ఆటల గెలుసుడు ఇక అన్న మళ్ళీ మన ఆడపిల్లవుడు మన రాష్ట్రానికే ఇక మన దేశానికే గర్వం అని చెప్పుకోవచ్చు. ఇక త్రిష అక్కకు మన తెలంగాణ సీఎం కేసీఆర్ సారు గట్లనే కేటీఆర్ సారు అభినందనలు తెలియజేసిళ్ళు. భారతదేశంలో పెను సంచలనం గిరిజన ప్రాంతమైన భద్రాచలంలో పుట్టి పెరిగి ఈరోజు దేశానికి ఆడుతుందంటే అది మనందరికీ గర్వకారణం. అది నిన్న జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాలో ఇంగ్లాండ్ పైన మ్యాచ్ గెలవడం, దాంట్లో అద్భుతమైన క్యాచ్ తీసుకోవడం, 24 రన్స్ చేయడం త్రిషకే చెల్లుతుంది. త్రిష చిన్నప్పుడు 5 years ఉన్నప్పుడు క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ప్రాక్టీస్ మేము పెట్టడం జరిగింది. దానికి ఇక్కడే కోచ్ నియమించిన తర్వాత రామరెడ్డి మంచి స్నేహితుడు, మా సీనియర్ క్రికెటర్, ఎక్కడ వేస్తే బాగుంటుంది అనే ఒక యామిషన్ మీద సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ హైదరాబాద్కి పంపించడం, దాంతో అక్కడ వాళ్ళు కోచింగ్ తీసుకుంటూ కూడా ఆ అమ్మాయి రాడ్డు తేలింది అక్కడ. వీళ్ళు కూడా వాళ్ళకి పేరెంట్స్కి ఇబ్బంది అయితేనే సదుద్దేశంతో రామరెడ్డి తన వ్యాపారం సైతం జిమ్ను సైతం లీజ్కి ఇచ్చేసి ఇక్కడ నుంచి అన్న హైదరాబాద్ వెళ్ళిపోవడం. పేరెంట్స్ అక్కడ సెయింట్ జాన్స్లో కొన్ని లక్షల వ్యాయామం అయినా సరే పాపని ఇండియాకి ఆడాలి, భారతదేశానికి నా కూతురు ఆడాలి అని పేరెంట్స్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఈరోజు ఇండియాకి ఆడుతున్న త్రిష మా అందరికీ గర్వకారణం. త్రిష లాంటి క్రీడాకారిణి భద్రాచలంలో ఉండటం అందరికీ గర్వకారణం. ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని, రాబోయే కాలంలో ఇండియా అండర్-19 ఇండియాకి ఆడి ఎలా ప్రాతినిధ్యం వహించి ఎన్ని రన్స్ కొట్టిన త్రిష రాబోయే కాలానికి మెయిన్ టీంలో పార్టిసిపేట్ చేసి ఇండియాకి ప్రాతినిధ్యం వహించాలని భద్రాద్రి వాసులంగా సీనియర్ క్రికెటర్లుగా మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గట్టనే త్రిష అక్క భద్రాద్రి జిల్లా బిడ్డ కావడం అందరు గర్వకారణం అని ప్రభుత్వం రేఖా కాంతారావు సార్ కూడా మస్తు ఖుషిగా చెప్పుకుంటూ వచ్చిండు.